Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 65కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా న్యూ ఎపిసోడ్స్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. అప్పుడు విభీషణుడు, నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, పెద్ద అన్న గారు తండ్రి లాంటివారు, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడివి, అది క్షమించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గొంతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతుందని, నీకు ప్రమాదకరంగా ఉన్నానని, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు. నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు నీ పరిజనం ఈ లంకరాజులు బంధువులు అందరూ సుఖంగా ఉండండి అని చెప్పి రాముడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మరో 4 రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ 5గురు ఒకేసారి ఆకాశ మండలంలోకి ఎగిరిపోయారు. విభీషణుడు మిగతా 4 రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆ ఆకాశంలో విభీషణుడు చూడగానే అక్కడున్న వానరులు, రాక్షసుడు వచ్చాడు కొట్టేయండి అని అక్కడున్న చెట్లని పర్వతములను పేకలించేశారు. విభీషణుడు బెదరకుండా, నేను లంకని పాలించే రావణాసుడి తమ్ముణ్ణి, నన్ను విభీషణుడు పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దుర్మాత్ముడై రావణుని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. ఆయన నా మాటలు వినలేదు. ఆయన నా యందు అధర్మము ఉన్నది కనుక నేను ఆయనని విడిచిపెట్టి ఈ లోకములన్నిటికీ శరణు ఇవ్వగలిగిన రాముని శరణు కోరి వచ్చాను. నేను మీకు శత్రువుని కాదు అన్నాడు. సుగ్రీవుడు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి, వచ్చినవాడు మనకి పరమ శత్రువు అయిన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధానికి ప్రారంభించే ముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందికి దింపితే మన సైన్యంలో ఎటువంటి లోపములున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢాచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనకి భేదాలు కల్పిస్తాడు. నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వద్దు, మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కానీ కాకులు తమ గూటిలోకి రాణిస్తే కాకి పిల్లల్ని గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు అన్నాడు. రాముడు, సుగ్రీవా, నా యందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న అధురాన్ని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలు చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా అని అడిగాడు.
అగంధుడు లేచి, మనం విభీషణుని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనబడితే స్వీకరిద్దాము, ఒకవేళ దుర్గుణాలు ఎక్కువైతే కనబడితే ఆయనని విడిచిపెట్టేద్దాము అన్నాడు. శరభుడు, మనం కొంతమంది గూఢాచారుల్ని పంపిద్దాం. గూఢాచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రమం ఇవ్వచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢాచారులు చెప్పిన మాటల్ని బట్టి మనం నిర్ణయించుకుందామన్నాడు. జాంబవంతుడు అన్నాడు, ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుని విడిచిపెట్టి మన వైపుకు వచ్చాడు. ఇప్పుడు పరుల ప్రదేశంలో మనం ఉన్నాము. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. ఈయనని తీసుకోకపోవడమే మంచిది అన్నాడు. మైందుడు, మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాం. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాం. చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయన్ని స్వీకరిద్దాం, లేకపోతే ఆయన్ని స్వీకరించవద్దు అన్నాడు. రాముడు హనుమ వంక నువ్వేమీ చెప్పాక అన్నట్టు చూశాడు. హనుమంతుడు లేచి, మహానుభావ, నువ్వు 3 లోకముల్లో జరిగే సమస్త విషయములను తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడివి. నీకు వేరొకరు చెప్పవలసిన అవసరము లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాను, తర్కం చేయడానికి చెబుతున్నాను. వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించు. సంఘటన పడాలనుకొని చెప్తున్నావో మీరు మాత్రం భావించకూడదు. మీరు నా యందు గౌరవం ఉంచి అడిగారు. నేను మీ యందు గౌరవించి నాకు యుక్తము కనిపించిన మాటలు చెబుతాను. మీరు చేసి నిర్ణయించుకోండి. కొంతమంది విభీషణుని నమ్మకూడదు అన్నారు. విభీషణుడు కామరూపిణి పొందగలిగిన వాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢాచర్యం చేయవలసిన వాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢాచారుల్ని పంపమన్నారు. మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదికి గూఢాచారులను పంపి నిర్ణయించుకోవచ్చు. ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదికి గూఢాచారిని ఎలా పంపిస్తారు? కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు. మనం అతడిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడి కన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వేయవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్నల వల్ల మిత్రుడిగా ఉండవలసిన వాడు అమిత్రత్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనం నష్టపోతాం. అన్ని వేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడము సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దాము అన్నారు. వేరొక యందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మన యందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము కాలము యందు దోషమునందు చెప్పారు. దేశము చేత కాలము చేత ఇప్పుడే యథార్థమైన స్థితి ఉన్నది. యువతల వారికి అపకారం చేద్దామని బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడిన వాడైతే ఆయన ముఖం అంత తేజోవంతముగా, నిర్మలముగా, ప్రశాంతముగా ఉండదు. అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కానీ, షటుక్కుడి ఉండే బుద్ధి కానీ నాకు కనపడలేదు. మాట్లాడిన మాటల్లో దోషం పట్టుకోవడానికి ఏమీ కనబడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణునికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మం గురించి తెలుసు. ఆయనకి రావణుడు పౌరుషం తెలుసు. మీరు మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. మీరు వారిని సంహరించి సుగ్రీవుడి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు. ఆ అధర్మముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను అన్నాడు. రాముడు, ఇప్పటిదాకా మీరందరూ దోషములున్నాయా, దోషములు లేవా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు. నేను ఒక మాట చెబుతాను వినండి. నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి, రామా నేను నీ వాడను, నువ్వు నన్ను రక్షించు అన్నవారి యందు నేను గుణదోష విచారణ చెయ్యను. వచ్చినవాడు విభూషణుడే కానీ రావణుడే కానీ నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరే రక్షిస్తాను. యథార్థమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది. అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండింటి విషయాల్లో మనం తంటస్థులము. కానీ ఈ 2 కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు. సుగ్రీవ, ప్రపంచంలో భరతుడు లాంటి సోదరుడు ఉండడు. కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక నా లాంటి కొడుకు ఉండడు. తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక
నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలో పోల్చి చూడవద్దు. వాడు దుష్టుడు కానీ మంచివాడు కానీ నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణ ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండంలో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్తం పృథ్వీలో ఉన్న భూతములు కలిసి నా మీదికి యుద్ధానికి వస్తే నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను. పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పావురాలు ఉండేవి. అవి ఒక ఆడపావురము, ఒక మగ పావురం. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న 2 పావురములను చూశాడు. అప్పుడు ఆయన బాణం పెట్టి ఆడపావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కింద పడిన ఆడపావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడపావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధపడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి ఏమీ కనపడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు. తర్వాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి పూర్వం తాను ఏ ఆడపావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. ఆ మగపావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి 4 ఎండు పుల్లల్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. ఆ వేడికి బోయవాడు పైకి లేచి స్వస్థతను పొందాడు. ఆకలితో ఉన్న బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగపావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆతిథ్యం ఇచ్చి తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుషుడిలా పుట్టి క్షత్రియ వంశ సంజాతుడైన దశరథుడి కొడుకైన నన్ను శరణాగతి చేసిన వాడి గుణదోషములు ఎంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా, క్షత్రియుడినవుతానా? ఈ భూలోకంలో ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసిన వాడు బలహీనుడై శరణు ఇవ్వవలసిన వాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణించినాడు రక్షించిన వాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. రక్షించని వాడి కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి. నేను విభూషుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి అన్నాడు. సుగ్రీవుడు, రామ, నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికీ చేతనవుతుంది? నీ ప్రాజ్ఞతకి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి, రామచంద్ర, నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటాడు. నేను లంకాపట్నాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డల్ని వదిలేసి నువ్వే నా సర్వస్వమని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగిలించి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమాలను నువ్వే వహించాలి అన్నాడు. రాముడు విభూషణుడి తన పక్కన కూర్చోబెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలబలాలు గురించి అడిగాడు. విభూషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్తు గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్బోధమో కూడా చెప్పాడు. రాముడు విభీష బెంగ పెట్టుకోవద్దు, రావణుడిని బంధువులతో సైన్యంతో సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హత్య అయ్యే వరకు నువ్వు అక్కరలేదు. ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేస్తాను అన్నాడు. విభూషణుడు, మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను అన్నాడు. రాముడు, లక్ష్మణ, వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభూషణుడికి పట్టాభిషేకం చేశాడు. రావణుడు శార్దూలుడనే గూఢాచారిని రాముడి దగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలం అంతటిని చూసి రావణుడి దగ్గరికి వెళ్ళి, అది వానర సైన్యమా? సముద్రము పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉన్నది. నువ్వు ఆ వానరములను గెలవలేవు. అక్కడున్న వీరులు సామాన్యులు కారు. నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు అన్నాడు. నేను మాత్రం సీతనివ్వను అని శుకుడు అనేవాడిని పిలిచి, నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. నువ్వు వానరుడివి, నేను రాక్షసుని. నేను అపహరించింది నరకాంతని. మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక
మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడము? నా మాట విని మీరు వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి నేను ఆయన కుశలం అడిగానని చెప్పు అని శకుడిని పంపించాడు. శకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు, దుర్మార్గుడు దుర్మాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు? రాముడి కోదండ విద్య పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము వాడి సందేశము నాకు అక్కరలేదు అన్నాడు. ఈలోగా అక్కడున్న వానరములు గూఢాచారిని విడిచిపెట్టకూడదని చెప్పి అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. శకుడు రామా రామా అని ఏడిస్తే రాముడు వెంటనే ఆ వానరులను శాంతింపజేసి శకుడిని విడిపించాడు. వానరములు శకుడిని బందీగా పట్టుకొని ఉంచాయి. ఏమి చేస్తే ఈ సముద్రం మనకి దారిస్తుంది అని విభీషణుని అడగ్గా ఆయన రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది అన్నాడు. చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువ, కోట్ల గోవుల్ని దానం చేసిన బాహువు, మనులతో కూడిన కేరమును మొదలైన వాటితో అలంకరింపబడ్డ బాహువు, ఆయన యందు ప్రీతి ఉన్న కౌసల్యది తల్లుల వంటి అనేక మంది స్త్రీల చేత స్పృశింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 3 రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాలేదు. రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు, ఈ ప్రపంచం పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకాని వాడిగా చూస్తుంది. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేననుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండిపోయేటట్టు చేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాల్ని, ముసలిని, పాముల్ని, రాక్షసుల్ని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అలా చేసేటప్పటికి పర్వతాన్ని కదిలిపోయాయి. వాక్యుల్యంగా గాలి వీచింది. అగ్నిహోత్రముల మంటలు సూర్యుడి నుండి కింద పడ్డాయి. ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి. 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలి నుంచి బయటికి వచ్చాడు. సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములు కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుమునకు తోడబుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళ్తూ తరంగ సదృశ్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగా, సింధు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనే పంచభూతాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఈ పంచభూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధముగా ఉండాలి, లోతుగా ఉండాలి. అందులోకి దిగిన వాడికి ఆధారము చిక్కకూడదు. సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి. వాక్యులితమైన తరంగములు ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దాన్ని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచేయడము, సముద్రంలో నుంచి దారి ఇవ్వడము నాకు వీలు పడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములు నిర్మిస్తూ ఉంటాడు. అటువంటి వాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటు ఇటు చిమ్మకుండా నా తరంగముల చేత తట్టేటట్టు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని తాటేటప్పుడు వానరులకు ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడుతాను. సముద్రాన్ని క్షోభింపచేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని అక్కడికి ప్రయోగించు అన్నాడు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రంగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి అబీరులు, ద్రాక్షులు మీద పడింది. అక్కడున్న వారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి వెళ్ళి భూమిని పెకిలించగా అందులో నుంచి గంగ పుట్టింది. అక్కడ మందాకిని జలాల లాంటి తీయటి జలాలు ప్రవహిస్తాయి. అక్కడ గోసంపద పెరుగుతుంది. రోగాలు ఉండవు. మనుషులు ప్రశాంతంగా ఉంటారు. అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి
లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.